యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. కృపగల దేవా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహాపరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నావు నాయన. మా తండ్రి, పోయినసారి కత్తి చేపట్టువాడు కత్తితోనే నశించును అనే విషయాన్ని మీరు నా చేత మాట్లాడించారు. మీకు వేలాది వందనాలు. వినినటువంటి హృదయాలు ఎన్ని ప్రభువా నీకు లోబడుతున్నావో మీకు మాత్రమే తెలుసు. గమనించండి, లోబడినటువంటి వారిని రక్షించడానికి మీరు వచ్చారు. స్తోత్రాలు. మరి ఇప్పుడైతే తండ్రి, నీ తమ్ముడైన నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అనే అంశంతో మీరు నాతో మాట్లాడిస్తున్నందుకు వందనాలు. రోజు సహాయం చేయండి, దుష్టిని బంధించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు ప్రశస్త నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, గతంలో మనం నీ కత్తి వరలో పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తితోనే నశింతురు అనే అంశాన్ని గురించి ప్రభు నాతో మాట్లాడించిన మాటలు అనేకులో విన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే మరలా నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అని మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ప్రియులారా, ఈ వర్తమానం యెహోవా ఈరే ప్రార్థనా మందిరం, సింగరాయకొండ, 9705337645 నుండి వెలువడుతూ ఉన్నాయి. ఈ వర్తమానాలు విని ప్రభు మారు మనసు పొంది పరలోక రాజ్యంలో ప్రవేశం పొందవలసిందిగా దేవుని సేవకునిగా, మీ సహోదరునిగా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ నేను మనవి చేస్తున్నాను. మరలా ఒకసారి ఆ టైటిల్ నేను చదువుతున్నాను. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. హల్లెలూయా. గతంలో మనం విన్న మాట ఏంటంటే, కయీను తన తమ్ముడైనటువంటి హేబెలు మీద పడి చంపెను అని వ్రాయబడి ఉంది. తరువాత యెహోవా దేవుడు మరి కయీను అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడా అంటే, కయీను చెప్పిన సమాధానం ఏంటంటే, నా తమ్ముడికి నేను కావలి వాడనా అన్నాడు. ఆ మాటకు ఆన్సర్గా ప్రభు చెప్తున్నాడు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ప్రియులారా, ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటే అనేకులు ప్రేమ పేరుతో
వివాహాలు కాక మునుపే స్త్రీ పురుషులిద్దరూ ఒకరి యందు ఒకరు అభిమానము కలిగినటువంటి వారై, మరి ఎక్కువగా పురుషులు స్త్రీలను నమ్మించి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పి ఆమెను అనుభవించిన తరువాత ఆమె మీ మాట ప్రకారం నన్ను వివాహం చేసుకోండి అని అడిగినప్పుడు ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి అనేకులు ఆమెను హత్య చేసినటువంటి వారు కోకొల్లలు ఈ దినాల్లో మనకు కనబడుతూ ఉన్నారు. అంతేకాదు, వివాహం అయిన తర్వాత కూడా స్త్రీలలో కొందరు మరొక పురుషుని యందు మరి ఆశపడి తన భర్తను చంపడానికి కూడా వెనుకాడకుండా చంపినటువంటి వారు కూడా ఉన్నారు. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే నువ్వు వ్యభిచరించవద్దు అని చెప్పిన మాటను వ్యతిరేకించడమే. ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పినటువంటి దేవుని వాక్యము మనలను పరిశుద్ధులుగా తీర్చవలనని ఆశపడుతూ ఉన్నది. ప్రియులారా, ఇక్కడ చూసినట్టయితే ఈ దేవుని వాక్యం చూస్తున్నటువంటి మాట ప్రకారం నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నాకు వినబడుచున్నది. ఎక్కడుంది స్వరము? రక్తములో ఉన్నది. చాలామంది అనుకుంటున్నారు, నేను వీడిని చంపేశాను, నేను ఈ అమ్మాయిని చంపేశాను, అంతటితో నాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి, ఇక నాకేం పర్వాలేదు, ఐఎమ్ ఫ్రీ అని అనుకుంటున్నారు. లేదు లేదు, ఈ విషయం నీకు అర్థం కాని విషయం ఒకటి ఉన్నది ఇక్కడ. ఆ ఒకటి ఏంటి అని అంటే, నీవు పురుషుడివైనా స్త్రీవైనా నీవు హత్య గావించిన తరువాత ఆ హత్య చేయబడినటువంటి వ్యక్తి యొక్క రక్తము భూమి మీద చెందినప్పుడు ఆ రక్తానికి ఒక స్వరం ఉన్నది. ఆ రక్తము భూమిలో నుండి దేవునికి విరోధముగా, దేవుని సన్నిధిలో నీకు విరోధముగా విజ్ఞాపన చేస్తున్నది అనే సత్యమును ఎప్పుడైనా గమనించావా? ఒకవేళ నీవు ఇప్పటి వరకు ఆ సత్యాన్ని గ్రహించిన దానవు కానట్లయితే ఈ వర్తమానం నీ కొరకే. అంతేకాదు, రక్తము చెందించుటే కాదు, నీ సహోదరుని ద్వేషించుట, నీ సహోదరుని లేక సహోదరిని ద్వేషించు ప్రతివాడు నరహంతకుడు అని వ్రాయబడిన ప్రకారం నీవు ఇంకను ఎవరి మీద ద్వేషము, అసూయ, పగ, నానా విధమైనటువంటి శారీరక క్రియలను నీవు కలిగి ఉండి విడుదల నాకు దొరికింది అనుకొంచున్నవాడా, విడుదల నాకు దొరికింది అనుకొనుచున్నదానా, నీవు నరహంతకురాలవే, నీవు నరహంతకుడవే. ఇప్పుడైనా యథార్థతను నీవు అర్థం చేసుకొని నీవు హత్య చేసినటువంటి లేక హత్య చేయించినవాడా, హత్య చేయించిన దానా, ఆ రక్తాపరాధము నీ మీదనే ఉన్నది. నేలలో ఒలికినటువంటి ప్రతి రక్తపు బొట్టు నీకు విరోధముగా దేవుని వద్ద విజ్ఞాపన చేస్తున్నదనే విషయాన్ని నీవు ఇప్పుడైనా గ్రహించవలసిందిగా నేను నీతో దేవుని సేవకునిగా మాట్లాడుతున్నాను.
ప్రియులారా, అయితే మరి దీనికి ఏమైనా ఈ రక్తము చెందించినటువంటి దానికి ప్రాయశ్చిత్తం ఏమైనా ఉన్నదా? పరిష్కార మార్గం ఏమైనా ఉన్నదా? దానివలన నీ మీదకి వచ్చేటటువంటి శాపం తొలగిపోవడానికి ఏమైనా మార్గం ఉన్నదా అని చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏంటనంటే, మీ రెండు దేశమునందు మీ రెండు దేశమును అపవిత్రపరచకూడదు. దేవుని ఆజ్ఞ. మీ రెండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే, ఈ మాట గమనించండి, దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలనను కలుగదు. అబ్బా, ఎంత భయంకరమైన మాట. ఎవడైనా ఒకడు హత్య చేసి రక్తమును చిందించి, పర్వాలేదు, నాకున్నటువంటి ఆటంకాలు అన్నీ తొలగిపోయినాయి, నేను ఇప్పుడు హాయిగా ఉండవచ్చు అనుకొనుచున్నదానా, ఈ సత్యాన్ని గమనించు. ఏమిటది? నీవనుకుంటున్నావు, నేను నా విరోధిని, వాడిని హత్య చేశాను, ఇంకంతటితోటి నా పీడ అంతా పోయింది, నేను బాగా ఫ్రీగా ఉన్నాను అని అనుకొనుచున్నవాడా, ఈ మాట జాగ్రత్తగా గమనించు. నీ వలన ఎవడు చంపబడ్డాడో వాడు భూమి మీద ఎన్ని రక్తపు బొట్లు వాడి యొక్క రక్తము చిందించబడిందో ఆ ప్రతి రక్తపు బొట్టునకు ఒక స్వరమున్నది. ఆ రక్తపు బొట్టు నీకు విరోధముగా దేవుని యొద్ద మొరపెడుతూ ఉన్నది. అయితే రక్తము చెందించిన నీకు ఒక తలంపు ఉండవచ్చును, ఇదిగో నా పాపము ఎలాగా పోతుంది అనేటటువంటి వేదన ఒకవేళ నీకు మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నట్లయితే, ఇక్కడ వాక్యం చెప్పే పరిష్కారం ఏంటిని అంటే, నీవు రక్తము చెందించిన వాడవు కనుక మరలా నీ రక్తము చిందించబడితేనే దానికి పరిష్కారం. ఎంత భయంకరమైన విషయం ఇది. కనుక మరలా నీ రక్తము చిందించబడాలి. అప్పుడే ఆ మొదటి నేరానికి తగినటువంటి శిక్ష పరిష్కారం అవుతుంది. కానీ నీ రక్తము చిందించబడకుండా, అనగా నీవు మరణము కాకుండా, నీ యొక్క హత్య చేసినటువంటి కారణాన నీకు సంభవించినటువంటి ఆ శాపము నుండి విడుదల పొందడానికి మరే మార్గము లేదు. ప్రియుడా, ఈ విషయంలో మరి నీవు అర్థం చేసుకున్నావా? నీవు చేసినటువంటి రక్తాపరాధము, హత్య వలన నీవు పొందినటువంటి రక్తాపరాధము, అది నీ మీదనే సజీవంగా ఉన్నది. దానికి పరిష్కారం ఏంటనంటే, మరలా నీవు వచ్చి మరలా నీ రక్తం చిందించబడితేనే దానికి పరిష్కారం. మనం సాధారణంగా ఏదో గ్రామాల్లో కొలుపులు అని చేస్తుంటారు. మనం చేసినటువంటి పాప పరిహారం కొరకు సాధారణంగా అక్కడ ఏం చేస్తుంటారు? ఏదో గొర్రెపోతులను, మేకపోతులను, కోడదోడలను ఏవో తెచ్చి ఆ అమాయక పశువులను బలి చేస్తారు. నేరం చేసింది నీవు, నీ కొరకు బలి అయ్యేది ఆ నోరు లేని పశువు. అలాగే నీవు చేసినటువంటి పాప పరిహారం కావాలి అని అంటే, నీవు చేసిన దానికి బదులుగా పాప పరిహారము మరి ఏ పశువు వలన జరగదు, ఏ పక్షి వలన జరగదు.
దానికి నీ రక్తమే పరిహారం. నీ రక్తమే పరిహారం అంటే నీవు చచ్చి తీరాల్సిందే, నిన్ను ఒకటి చంపాల్సిందే, నీ రక్తం భూమి మీద ఉరకాల్సిందే. అప్పుడు మాత్రమే దానికి పరిష్కారం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియుడా, మరి ఈ వాక్య ప్రకారము చావటానికి సిద్ధంగా ఉన్నావా, లేక చావు తప్పించుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? చావడానికి సిద్ధంగా ఉంటే ఇంక నీకెవరు ఏం చెప్పని అవసరం లేదు. చావు తప్పించుకోవాలని ఆశ కలిగి ఉన్నవాడు ఉన్నదనవైతే నీ కొరకే ఈ వర్తమానం. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఏమంటుంది? ఇక్కడ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములో ఏమునంది ఏనంటే, హెబ్రీ 10:4 ముందు చూద్దాం. హెబ్రీ 10:4 వ్రాయబడినట్లు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము చిందించటం వలన క్షమాపణ పరిపూర్ణముగా తీసివేయలేక. అబ్బా, ఇది నీ పాపం పోవాలని ఏదైనా గొర్రెపోతునో మేకపోతునో లేకపోతే కోడదూడనో లేకపోతే పావురాన్నో గువ్వనో తెచ్చి దాన్ని వధించి దాని రక్తం చిందించినంత మాత్రాన నీ పాపం పరిహారం కాదు అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. మరి ఎలాగవుతుంది? నీ రక్తం చిందించాలి. నీ రక్తం చిందించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? లేవు. కానీ నీవు నీ పాపము నుండి విమోచింపబడాలని కోరిక కలిగే ఉన్నావు. అదేలాగా సాధ్యమోనంటే ఇక్కడ దేవుని వాక్యం వివరిస్తూ ఉంది. ఏమని? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము చిందించటం వలన పాప క్షమాపణ సంపూర్ణముగా తీసివేయలేకపోవటం వలన. అబ్బా, కాబట్టి నువ్వు ఎన్ని మేకపోతులు తెచ్చి కోసినా, ఎన్ని పొట్టాళ్ళని తెచ్చి కోసినా, ఎన్ని కోడిదూడలను కోసినా, ఎన్ని పౌరాళ్ళని ఎన్ని గువ్వలను నీవు కోసినా నీకు పాప పరిహారార్థం లేదు. అందుకని ఇక్కడ అంటుంది, దానికి బదులుగా ఏమైందంటే ఇక్కడ క్రీస్తే బలి పశువుగా ఆయన నీ కొరకు హతుడైనాడు. హల్లెలూయా. అన్ని పశువులకు మారుగా క్రీస్తే బలి పశువుగా శిలువ మీద మరణించి తన రక్తపు బొట్టును కడపటి రక్తపు బొట్టు వరకు పాపి అయిన నీ కొరకు నా కొరకు ఆయన చిందించాడు. హల్లెలూయా. ఇప్పుడు జంతువుల రక్తము, పక్షుల రక్తము చిందించవలసిన అవసరత లేదు. ఈ విషయాన్ని ఎంతమంది నమ్ముతున్నారో ఆ నమ్మిన వారందరూ కూడా, ప్రభువా నీ రక్తము నా కొరకే చిందించావు, నేను మరణించవలసినటువంటి నా మరణాన్ని నీవు భరించావు, ఇదిగో నాకు రావలసిన శిక్ష నీవు అనుభవించావు, నన్ను విడుదల చేశావు, నన్ను రక్షించావు, నేను మరణించవలసిన అవసరత నా నుండి తొలగించిన తండ్రి నీకు వందనాలు. నేను నీ శరణు వస్తున్నాను. ఇదిగో నా పాప పరిహారం కొరకు మీరే నన్ను జ్ఞాపకం చేసుకోనండి. మీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. మరి దేని యందు? పశువుల రక్తము, పక్షుల రక్తము, మరి దేని యందు నేను విశ్వాసం ఉంచడం లేదు. కారణం ఏంటంటే అవి నా పాపమును సరిగా సంపూర్ణముగా తీసివేయలేవని, పాప శిక్ష నా నుండి తొలగిపోలేదని ఇప్పుడే నేను విన్నాను. అందుకనే ప్రభువా, ఉన్న పాటున నీ వద్దకు నేను వస్తున్నాను, నన్ను కనికరించమని నీవు ఉన్న స్థలములోనే ఉండి మోకరించి, ప్రభువా నన్ను క్షమించు, నేను చేసినటువంటి
రక్తాపరాధము, అది నా మీద నా ప్రాణమే తీయకుండా నా కొరకు మీరు బలైపోయారు. ప్రభువా నీకు వందనాలు. నన్ను కరుణించండి, నన్ను క్షమించండి, నన్ను విడుదల చేసిన తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. కరుణించి సహాయం చేయి ప్రభువా అని నీవు ఉన్న స్థలంలోనే ఉండి, ఇప్పుడు ఎక్కడ నీవు ఉండి ఈ వర్తమానం వింటున్నావో అదే స్థలములో నీవు ఉండి మోకరించి ప్రభువా నన్ను క్షమించమని అడిగినట్లయితే ఆ క్షణంలోనే ఈ సమస్త పాపములు పరిహారము కావడానికి అవకాశం ఉన్నదని ఈ గొప్ప సత్యాన్ని నీవు తెలియజేయడానికి బలహీనుడనైన నన్ను దేవుడి స్థలములో నిలువబెట్టి ఆయనే నాతో మాట్లాడిస్తున్నాడు. ఒకవేళ నీవు రక్తం చిందించిన వాడు కాకపోయినా సరే, నీవు జరిగించేటటువంటి అక్రమ జీవితము, అన్యాయకరమైన జీవితం వలన నీ తలంపులు భ్రష్టమైపోయిన కారణాన ఇదిగో నీవు దేవునికి వ్యతిరేకం అయిపోయావు. నీకు మరణమే తగి ఉన్నది. పాపం ఏంటి? నీకు కారణం ఏంటంటే పాప పరిహారము మరణము వలననే పరిష్కారం. కానీ ఇక్కడ మరణించవలసిన అవసరం లేకుండా క్రీస్తు ప్రభువే నీ కొరకు ఆయన నీకు మారుగా బలి పశువై సిలువ మీద తన రక్తపు బొట్టును కడపటి వరకు నీ కొరకు నా కొరకు చిందించి ఆయన మరణించి మూడు దినాలు సమాధిలో ఉంచబడి తిరిగి లేచి సజీవుడై ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఉండి నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అన్నటువంటి సత్యాన్ని నీవిప్పుడైనా గ్రహించగలిగినట్లయితే సహోదరుడా, నీవు మరణించవలసిన అవసరం లేదు. పాపం అనేది నీ మీద ఉండటానికి కూడా వీలు లేదు. అది సంపూర్ణముగా కడిగివేయబడుతుంది. దానివలన వచ్చే శిక్ష నీకు తప్పించబడుతుంది. దేవునికి స్తోత్రం. అలాగా నా పాపాలన్నింటినీ నేను ఒప్పుకొని విడిచిపెట్టాను. హల్లెలూయా. నా పాపాలన్నీ నేను ఒప్పుకొని నేను దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు నేను దేవుని సన్నిధిలో ఆయన సేవకునిగా మీకు అనేకులకు వాక్యం అందించేటటువంటి ఆయన సేవకునిగా దేవుడు నన్ను ఇప్పుడు మార్చాడు. నేనే నీకు ప్రత్యక్ష సాక్ష్యం. ఒకప్పుడు నేను కూడా నా పాపముల వలన దేవునికి ఎంతో విరోధంగా తయారైన వాడినే. నేనేం పరలోకం నుండి యేసుప్రభులాగా దిగిరాలా. భూలోకంలోనికి వచ్చిన తరువాత ఇదిగో దేవుని ఆత్మ నన్ను సంధించి నాలో ఉన్నటువంటి బాల్యము నుండి నా యవ్వన కాలం వరకు నేను జీవించిన ప్రతి జీవితాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. ఆయన నా కనుల ఎదుట చూపించాడు. ప్రతి పాపమును ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించమని అడిగినప్పుడు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ గొప్ప రక్షణ ఆనందము నేను అనుభవిస్తూ నా అనుభవములో నుండి నీకు సాక్ష్యం ఇస్తున్నాను. నమ్ముతున్నావా? కనుక ప్రియుడా, సహోదరుడా, ఈ వాక్యమును నీవు జాగ్రత్తగా గమనించు. ఏంటనంటే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారం వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నడనో జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకములో ఎవరైనా సరే ప్రభువా నన్ను క్షమించమని అడిగినప్పుడు, తమ పాపలను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారి పాపములను చూచారా, వారి అతిక్రమములను వారి అతిక్రమములను
ఇక నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. ఆశ్చర్యకరమైనటువంటి విడుదల, ఆశ్చర్యకరమైనటువంటి విడుదల. నీవెంత గొప్ప నరహంతకుడవైనా, ఎంత గొప్ప వ్యభిచారివైనా, ఎలాంటి దుర్మార్గురాలవైనా, ఓసారి యేసన్న గారు వాక్యం చెప్తూ ఉంటే ఒక ఆమె ఆయన దగ్గరికి వచ్చిందట. ఆమె అడిగిందట, అయ్యా యేసయ్య రాక్షసుని కూడా క్షమిస్తాడయ్యా అని అడిగిందంట. క్షమిస్తాడమ్మా అని చెప్తే, ఆ రాక్షసు ఎవరో కదయ్యా, నేను కాన్పులు చేసేటటువంటి స్త్రీని. ఎవరైనా నేను కాన్పు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కాన్పు అయ్యేటటువంటి వారి యొక్క విరోధులు నాకు డబ్బులు ఇచ్చి ఆ పుట్టే బిడ్డను చంపేయమంటే, ఆ పుట్టే బిడ్డను బయటికి రాకముందు వచ్చిన తోడనే గొంతు బీసికి చంపేసి వాళ్ళిచ్చే డబ్బులు తీసుకునేదాన్ని అయ్యా. ఒకరు కాదు, ఇద్దరు కాదు. నిన్ననే ఒక మనిషి ఒక పాపం చంపేశానయ్యా, నాకు కూడా క్షమాపణ ఉన్నదా అని అడిగినప్పుడు, నీవు ఒప్పుకున్నావు గనుక, విడిచిపెట్టావు గనుక దేవుడు నిన్ను క్షమిస్తాడమ్మా అని ఆయనే చెప్పాడు. నీవు కూడా, నేను కూడా అంతే ప్రియుడా. నీవెంత పాపివైనా సరే నీ పాపం నీవు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, నీవు నరహంతకుడవో, వ్యభిచారివో, ఇంకొకడవో, ఎలాంటి దుర్మార్గుడువైనా, ఎలాంటి దుర్మార్గురాలవైనా పశ్చాత్తాపడి నీ పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించమని నీవు అడగగలిగినట్లయితే నీవు మరణించవలసిన అవసరం లేదు. పాపపు శిక్ష నీవు భరించవలసిన అవసరం లేదు. కాని పక్షాన నీవు జరిగించినటువంటి రక్తము చిందించినటువంటి రక్తమునకు మరలా నీ రక్తమే పరిష్కారము. అనగా నువ్వు చావాల్సిందే. కానీ ఈ చచ్చేటటువంటి ఆ గొప్ప శాపం నీ మీద నుండి తొలగిపోవాలంటే యేసు ప్రభువు నీ కొరకు మరణించి తిరిగి లేచాడని, సజీవుడిగా ఉండి నీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడని, జయించిన వారిని నా సింహాసనం మీద కూర్చొని పెట్టుకుంటానని వాగ్దానం చేసిన తండ్రి ఇప్పుడు నీతోనే నాతోనే ఉన్నాడు. మోకరించు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, విమోచించబడి పరలోక రాజ్యంలో నీవు కూడా ఉండటానికి అర్హత సంపాదించుకో. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానం దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, ఈ వర్తమానం ఎందరు విన్నారో, ఎందరిని ఎందరు విశ్వాసం ఉంచుతున్నారో ప్రభువా, వారందరూ నిత్యరాజ్యంలో మీతో కూడా యుగములు జీవించేవారిగా మీరిచ్చినటువంటి అధికారాన్ని బట్టి నీకు వందనాలు. ఒకప్పుడు నేను కూడా మార్గం తప్పినట్టు వాడినై ఉంటుండగా మీ దయ వల్ల మీరు నాతో నా హృదయాన్ని తెరిచినప్పుడు నేను నీ దగ్గరికి క్షమాపణ అడిగి ప్రభువా నేడున్న స్థితిలోనికి వచ్చాను. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరణం వరకు నమ్మకస్తున్నై నేను సేవించలాగిన సహాయం చేయండి. ఈ వర్తమానం వింటున్న సహోదరులను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. మరలా తిరిగి వచ్చే పర్యంతం మేము నీతో ఉండేవారుగా మమ్మల్ని దీవించి మహిం పొందమని ఈ మనవులు మీ ప్రియకుమారుడు మరక్షకుడు అయిన క్రీస్తు యేసు మహాపుణ్యనామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును ఆయన తిరిగి వచ్చే పర్యంతము తోడై ఉండునుగాక. ఆమెన్.